నా పేరు మీనాక్షి. నువ్వు పరేషాన్ అవ్వకు సమర్. వాళ్ళు నీ మీద చేయి చేసుకున్నందుకు నేను ప్రతీకారం తీర్చుకుంటా. వాళ్ళు నిన్ను కొట్టిన ప్రతి దెబ్బకి నేను బదులు తీర్చుకుంటా. దీది, ముఖ్యంగా శ్రీరామ్ వాడే చాలా రెచ్చిపోయాడు. గోయల్ దీదిని చాలా మాటలు అన్నాడు. అయితే ముందు శ్రీరామ్కే స్పాట్ పెడతాను. దీది, ప్రతిసారి మనం వాడిని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాం కానీ ఫెయిల్ అయిపోతున్నాం దీది. ప్రతిసారి వాళ్ళ ముందు ఓడిపోతున్నాం. ఆఖరికి గోయల్ దీది విషయంలో కూడా నీ అంతటా నువ్వే గోయల్ దీదిని షూట్ చేసే పరిస్థితిని తీసుకొచ్చారు వాళ్ళు. అలా జరిగినందుకు నాకు ఇప్పటికీ గుండెల్లో మంట రగిలిపోతుంది సమర్. నా అక్కని నేను షూట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారనే ఆ ఆవేశంతో అందరి ఆయుష్ తీసేయాలని ఆశ్రమాన్ని తగలబెట్టాను. ఆశ్రమాన్ని తగలబెట్టేశావా? అవును. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎప్పుడో బూడిదైపోయి గాల్లో కలిసిపోయేవాళ్ళు. ఇప్పుడు నేను గతం మర్చిపోయినట్టు నటిస్తూ వీళ్ళ మధ్య ఉంటుంది కూడా. వీళ్ళని సమాధి చేయడానికే సమర్. 1 by 1 అందరికీ సమాధి కడతాను. ముందు ఆ శ్రీరామ్ గాడితోనే స్టార్ట్ చేస్తాను. సమర్, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే దీది, ఉంటాను. ఆశ్రమానికి నిప్పు పెట్టడానికి నాకేం అవసరం ఉంది చెప్పు. నాకు మీనాక్షి మీద పగ ఉంటే మీనాక్షిని ఒక్కదానే టార్గెట్ చేస్తాను, కానీ అందరినీ పైకి పంపించాలని ఎందుకు ఆలోచిస్తాను? చిత్ర, ఆ వాటర్ బాటిల్ ఇలా ఇవ్వు. చతురా, చతురా, ఆ వాటర్ బాటిల్ ఎటు ఇవ్వు. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మనం ఇక్కడ ఉండొద్దు శ్రీరామ్. ఏ అంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. మీనాక్షి వాళ్ళ వదిన భూదేవా శ్రీదేవా? భూదేవి. భూదేవి అనే పేరు పెట్టుకుంది కానీ ఆవిడికి ఏ మాత్రం సహనం లేదు. చాలా దారుణంగా ఉంది, చాలా దారుణంగా మాట్లాడుతుంది. నిన్నేమైనా అందా? ప్రత్యేకించి నన్నేమని లేదు, అందరినీ కలిపి వాయిచేస్తుందిగా. మీకు అర్థం కావట్లేదా? ఒకవేళ నన్నేమన్నా నోరు మూసుకుని ఉండడం తప్ప ఇక్కడ ఏమైనా చేయగలవా? వాళ్ళింటికొచ్చి తన్నేమైనా అంటే ఊరుకుంటుందా? గరిటె పుచ్చుకొని నా మొహం పచ్చడి చేసేలా ఉంది. అలా ఏం ఉండదులే చత్ర. మీనాక్షి మేడం చెప్పారుగా, ఆవిడ కొంచెం బయటికి అలా ఉంటారు కానీ మనసు మాత్రం చాలా మంచిదని. మనసు ఎంత మంచిదైతే ఏంటి శ్రీరామ్? మనకు ఆవిడ మాటలు వినిపిస్తుంటాయి కానీ మనసు కనిపించదుగా. ఏమైనా చిరాకులు పరాకులున్నా ఎవరైనా దూరంగా ఉండి చూపిస్తారు కానీ ఆవిడ మొహం మీదే అనేస్తుంది. అవతల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కూడా ఆలోచించట్లేదు. ఆవిడ మనసులో ఫీలింగ్స్ బయటపడుతుంది కానీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తనకి అనవసరం. గొప్ప క్యారెక్టర్. చతురా, తన గురించి వదిలేసి. వదిలేక నేనేమైనా పట్టుకొని ఏలాడుతున్నానా ఏంటి? వదిలేయడానికేగా ఇక్కడి నుంచి వెళ్దామంటుంది. నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు చత్ర. అందుకే నేను మేడంతో చెప్పాను. కానీ మేడం ఏమో కొన్ని రోజులు ఆగమన్నారు. కొన్ని రోజులంటే ఎన్ని రోజులు? అప్పటిదాకా ఎందుకు? మళ్ళీ ఒకసారి మాట్లాడి వెళ్తామని చెప్పండి. సరే, టైం చూసుకుని మాట్లాడతానులే.
ఇక్కడ ఉన్నంతకాలం మనం ఇబ్బంది పడ్డమే తప్ప వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. పాపం ఆ భూదేవిని అనుకోవడం కూడా అనవసరం. ఆవిడ ప్లేస్లో నేనున్నా ఇలానే బిహేవ్ చేసేదాన్నేమో. ఒక్కసారి మంద వచ్చి ఇంట్లోనే పడితే ఎవరికైనా ఇబ్బందిగానే అనిపిస్తుంది. తనకు తన భర్తతో ఫ్రీగా ఉండాలని, తన సంసారాన్ని చెక్కబెట్టుకోవాలని ఉంటుంది కదా. అలాంటప్పుడు మనమందరం తనకి అడ్డంగానే కనిపిస్తాం. సరే, టైం చూసుకుని మళ్ళీ నేను ఒకసారి మేడంతో మాట్లాడతాను. వీలైనంత త్వరలో ఇక్కడి నుంచి వెళ్దాం, సరేనా? అప్పటి వరకు నువ్వేం పట్టించుకోకు చిత్రా. ఎక్కడికి వెళ్తావు శ్రీరామ్? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా నుండి ఎస్కేప్ అవ్వలేవ్. మా అక్క గురించి ఏదేదో మాట్లాడావంట, సమర్ మీద చెయ్యి చేసుకున్నావంట. నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేలోగా నేను నిన్ను పైకి పంపిస్తాను. అసలు ఏంటి సమర్ ఇది? ఇలా వాళ్ళు నిన్ను కొట్టడం ఏంటి? నువ్వెందుకు వాళ్ళకి కనిపించావు? శ్రేష్ఠ, నేను వాళ్ళకి కావాలని కనిపించలేదు. ఇంతకీ వాళ్ళు నిన్నెందుకు కొట్టారు? వాళ్ళ ఆశ్రమం బ్లాస్ట్ అయిందంట శ్రేష్ఠ. అది నేనే చేశానంటూ నాతో దీదీయే చేయించింది అనుకుని నన్ను కొట్టారు. ఆశ్రమం బ్లాస్ట్ అయిందా? అవును శ్రేష్ఠ. గోయల్ మేడం ఇక్కడ లేదు కదా. ఆ విషయమే నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మట్లేదు. దీదీ ఇక్కడ లేదు, రాజస్థాన్లో ఉందని ఎంత చెప్పినా కూడా ఆశ్రమాన్ని బ్లాస్ట్ చేయించాల్సిన అవసరం మీకు తప్ప ఇంకెవరికి లేదు. మీరే ఆశ్రమాన్ని బ్లాస్ట్ చేశారని ఎంత చెప్పినా కూడా వినకుండా ఎలా కొట్టారో చూడు. అయితే గోయల్ మేడంకి కాకపోతే మరెవరికి ఆశ్రమం బ్లాస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు శ్రేష్ఠ. శ్రేష్ఠ, వాళ్ళు మన మీద చాలా కోపంతో ఉన్నారు. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కంట పడకూడదు. ఓకే సమర్. సమర్ శ్రేష్ఠ పక్క పక్కన నించుని మాట్లాడుకుంటున్నారు అంటే నా అనుమానం నిజమేనన్నమాట. శ్రేష్ఠ గోయల్ మనిషే అయినా సమర్తో మాట్లాడుతుందంటే తను ఖచ్చితంగా గోయల్ మనిషే. నీ బండారం బయటపడిపోయింది శ్రేష్ఠ. హలో జాను. చెప్పక్క. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. జాను, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్తున్నాను, కానీ నువ్వు మాత్రం నమ్మడం లేదు. ఏంటక్క? ఆ శ్రేష్ఠ గోయల్ మనిషి. నువ్వు చెప్పేదేంటక్క? అవును, శ్రేష్ఠ గోయల్ మనిషి. ఇప్పుడే నాకు అది కన్ఫర్మ్ అయింది. సమర్ శ్రేష్ఠ నా కళ్ళ ముందే మాట్లాడుకుంటున్నారు. అక్క, జాను, నువ్వు వెంటనే ఇక్కడికి రా. వాళ్ళని నీ కళ్ళతో నువ్వే చూస్తే శ్రేష్ఠ గోయల్ మనిషిని నువ్వు నమ్ముతావు, లేకపోతే నువ్వు నమ్మవు. అందుకే ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా బయలుదేరి నా దగ్గరికి రా. నువ్వు ఇక్కడికి వస్తేనే నీకు నిజం తెలుస్తుంది. నీకు ప్రేమ్కి మధ్యలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు తొలగిపోతాయి. నువ్వు త్వరగా రా. అక్క, నాకిప్పుడేం చెప్పొద్దు జాను. నువ్వు ఇక్కడికి వచ్చి వీళ్ళని చూసిన తర్వాత నువ్వేదైనా చెప్పు, నేను వింటాను. నువ్వు వెంటనే బయలుదేరు. అక్క, అడ్రస్ ఎక్కడక్క? మాయా బజార్ పక్క సందులో ఉన్న స్ట్రీట్లో వెతికితే నేను కనిపిస్తాను. నేను ఇక్కడే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా రా. సరే అక్క, వస్తున్నాను. సడన్ గా వెళ్ళిపోతున్నారు.
జాను వచ్చే వరకు ఉంటారనుకుంటే ఛా, ఈ జాను ఏంటి ఇంతవరకు రాలేదు? అయ్యో జాను, ఎక్కడున్నారక్క వాళ్ళు? నువ్వేంటి జాను, నిన్ను ఫాస్ట్గా రమ్మని చెప్పాను కదా, ఎందుకు లేటుగా వచ్చావు? చూడు, వాళ్ళు అలా వెళ్ళిపోయారు, నువ్వు ఇక్కడికి వచ్చావు. అక్క, నువ్వు చెప్పిన వెంటనే బయలుదేరాను, కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. కొంచెం ముందే వచ్చుంటే నీ కళ్ళతో నువ్వే వాళ్ళని చూసేదానివి. పర్లేదక్క, నువ్వు చూసానని చెప్తున్నావు కదా, నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఇదిగో ఫోటోలు చూడు. ఎంత మోసం అక్క! కొంచెం కూడా తన మీద అనుమానం రాకుండా ఆ శ్రేష్ఠ ఏం నటించింది? నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా జాను, నువ్వు చూసిందంతా అబద్ధం, ఆ శ్రేష్ఠ గోయల్ మనిషేనని. నాకు డౌట్ ఉందని నీకెన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వే వినలేదు. అవునక్క, నువ్వు చెప్పినా నేను వినలేదు. నన్ను కంప్లీట్లీ మిస్లీడ్ చేసిందక్క. అగర్వాల్ గోయల్ ఎంత కన్ను తెగిస్తారు జాను. నేను జైల్లో ఉన్నప్పుడే నన్ను దెబ్బతీస్తాను అని నాకు ఫోన్ చేసి మరీ చెప్పింది. నువ్వు, ప్రేమ్, చతుర, శ్రీరామ్ మీరందరూ ఎవరి కాపురంలో వాళ్ళు గొడవలు పెట్టుకుంటుంటే, ఒకరిని మరొకరు అపార్థం చేసుకుంటుంటే ఏంటా అని ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది, ఆ గోయల్ ఈసారి నన్ను మానసికంగా దెబ్బ కొట్టడానికే ప్లాన్ చేస్తోంది అని. ప్రేమ్కి నీకు మధ్య మనస్పర్ధలు సృష్టించడానికి శ్రేష్ఠ అనే ఒక క్యారెక్టర్ని పుట్టించింది అని తెలిసి నేను, ప్రేమ్ తనని అబ్జర్వ్ చేయాలని డిసైడ్ అయ్యాం. కానీ తనెప్పుడూ బయటపడలేదు. ఇన్నాళ్లకి ఈ రోజు బయటపడింది. అంటే ప్రేమ్ తనతో క్లోజ్గా మూవ్ అవ్వడం, పెళ్లి ప్రపోజల్ చేయడం లాంటివి. అదంతా మా ప్లాన్ జాను. అలా చేస్తే తను ఎక్కడ నో చెప్పి తను గోయల్ మనిషిని ఒప్పుకుంటుందా అని అలా చేశాం. కానీ తను మాత్రం మేం వేసిన ప్రతి ప్లాన్ని కవర్ చేస్తూ నటిస్తూ వచ్చింది. ఈ రోజు తను ఇన్నాళ్లకి ఏంటనేది బయటపడింది. కానీ నువ్వు మాత్రం నేనేం చెప్పినా నా మాటని పక్కన పెట్టేసి నువ్వు చూసిందే నిజమని నమ్మి డివోర్స్కి అప్లై చేశావు. ప్రేమ్కి ఏమీ తెలీదు, తన క్యారెక్టర్ అలాంటిది కాదు. నువ్వంటే తనకి ప్రాణం. ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ తన మనసులో నీకు మాత్రమే చోటుంటుంది అని నేను నీకెన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు మాత్రం ప్రేమ్ మోసగాడు, వ్యక్తిత్వం లేనివాడు అని తనని మాటలతో టార్చర్ పెట్టావు. సారీ అక్క, మనుషులు ఇంత ఘోరంగా ఉంటారనుకోలేదు. అసలు నటించడం అనేది ఇలా కూడా ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నానక్క. ఇప్పటికైనా అబద్ధంతో మూసుకుపోయిన నా కళ్ళు నిజంతో తెరిపించావక్క. జాను, మీ విషయంలోనే కాదు, శ్రీరామ్ చతురులకి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఆ గోయలే అని అనిపిస్తోంది. ఆ ఎస్ఐ శ్రీనివాస్ని చతుర శ్రీరామ్ కాపురంలో వెపన్గా వాడి వాళ్ళ మధ్య మనస్పర్ధలు, గొడవలు క్రియేట్ చేసిందని అనిపిస్తోంది. అది కూడా తొందరలోనే బయటపడుతుంది. జాను, ఆ గోయల్ ప్లాన్ నిన్ను, ప్రేమ్ని, శ్రీరామ్ చతురాని విడగొట్టడం. సో వాళ్ళు చేసిన అబద్ధమే నిజం అనుకుని నువ్వు ఆల్రెడీ విడాకులకి అప్లై చేశావు. కానీ ఇప్పుడైనా నీకు నిజం తెలిసింది కదా? తెలిసిందక్క, నిజం తెలిసింది. నువ్వు ఒకసారి ప్రేమ్తో మాట్లాడు. సరే అక్క. కానీ నాకెందుకో ఆ అగర్వాల్ మీద డౌట్ వస్తుందక్క. ఏంటి జాను? తను ఎందుకో గతం మర్చిపోలేదనిపిస్తుందక్క. లేదు జాను, తను నిజంగానే గతం మర్చిపోయింది. లేదంటే మన కళ్ళ ముందే గోయల్ని ఎందుకు షూట్ చేస్తుంది? ఎందుకు అంతలా భయపడుతుంది? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. లేదక్క, నాకెందుకో తను నటిస్తుందేమోనని అనిపిస్తుంది. నేను తనని అబ్జర్వ్ చేస్తున్నాను. సరే జాను, నీ ఇష్టం, అబ్జర్వ్ చెయ్యి.
ఒకవేళ తనకి గతం గుర్తుంది అని మన ముందు నటిస్తుంది అని తెలిస్తే మనకే మంచిది కదా. తను ఎలాంటిదో మనకు తెలుసు. బట్ నాకెందుకు తను నిజంగానే గతం మర్చిపోయింది అని అనిపిస్తోంది. అక్క, ఏదైతేనే నేను మాత్రం తను నిజంగానే గతం మర్చిపోయిందా లేదా అనేది తెలుసుకుంటాను. సరే జాను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్ జాను. బాయ్ అక్క. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు కదమ్మా. ఏం లేదు డాడీ, నాకు ఒక నిజం తెలిసింది. అప్పటి నుంచి నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అందుకే మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నిజమేంటి? నా జీవితం ఇలా అల్లకల్లోలం అవ్వడానికి కారణం ఏంటో తెలిసిపోయింది మమ్మీ. ప్రేమ్కి నాకు మధ్య మనస్పర్ధలు, గొడవలు ఎవరు సృష్టించారో, ఎందుకు సృష్టించారో నాకు తెలిసిపోయింది మమ్మీ. ఏంటి జాను, నువ్వు చెప్తుందేంటి? అవును మమ్మీ, శ్రేష్ఠ ఆ గోయల్ మనిషి. ఏంటమ్మా? అవును డాడీ, నేను చెప్పింది నిజం. ఎంత మోసం, ఎంత కుట్ర, అవన్నీ నేను తెలుసుకోలేకపోయాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు చూసిందంత అబద్ధమని చెప్తున్నా కూడా అర్థం చేసుకోలేకపోయాను. మీరెప్పుడు మీ కూతురు చాలా అమాయకురాలంటూ చెప్తుండేవారు కదా డాడీ. నా కాపురంలో ఒక అమ్మాయి చిచ్చు పెట్టిందంటే అది నిజమో అబద్ధమో కూడా తెలుసుకోకుండా డివోర్స్ వరకు వెళ్ళేంత అమాయకురాలని నాకిప్పుడే అర్థమైంది డాడీ. నేనెంత చదివి ఏం లాభం డాడీ? ఒక్క క్షణం కూడా రెండో కోణంలో ఆలోచించలేకపోయాను. నా కళ్ళతో చూసిందే నిజం అనుకున్నాను. కానీ ఈ కలియుగంలో మన కళ్ళు నిజమని నమ్మేలా మనుషులు ఎంతటికైనా దిగజారుతారని నాకిప్పుడు అర్థమైంది డాడీ. మమ్మీ, నేను తప్పు చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్రేమను అపార్థం చేసుకున్నాను. తనని అవమానపరిచాను. మానసికంగా ఎంతో క్షోభ పెట్టాను. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తన క్యారెక్టర్ ఏంటో నాకు తెలిసి కూడా నేను ఇలా మోసపోయాను. ఆ గోయల్ నా లైఫ్ని నాశనం చెయ్యాలని, ప్రేమతో నేను డైవర్స్ తీసుకునేలా చెయ్యాలని ఆ శ్రేష్ఠని నాకు ఎరగా వాడింది. నేను ఒక పిచ్చిదాన్ని కదా మమ్మీ. వాళ్ళ ఉచ్చులో పడిపోయాను. అక్కడ జరిగిందంతా నిజమే అనుకుని నేను డివోర్స్కి అప్లై చేశాను. చూసారా డాడీ, ఆ గోయల్ ఎంత పని చేసిందో? శ్రేష్ఠ గోయల్ మనిషి అని నీకెలా తెలిసింది? సమర్ ఆ గోయల్ మనిషే కదా డాడీ. అవును. సమర్ శ్రేష్ఠ మాట్లాడుకుంటుంటే మీనాక్షి అక్క చూసిందట. నాకు ఫోన్ చేసి వెంటనే నన్ను అక్కడికి రమ్మంది. నేను వెళ్ళాను, కానీ నేను అక్కడికి వెళ్లే లోపు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్క మాత్రం వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఫోటోలు తీసి నాకు చూపించింది. కథ మాత్రం సూపర్గా ఉందమ్మా. కథనా? అవునమ్మా. ఆ గోయల్ సంగతేమో గాని మీనాక్షి మాత్రం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసింది, నిన్ను మార్చేసింది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నారు డాడీ? నిజం. నువ్వు నేను కలిసి మన కళ్ళతో ఆ ప్రేమ్ శ్రేష్ఠ భాగవతం చూసిన వాళ్ళం. అప్పుడే కదమ్మా నీకు ప్రేమ్ మీద ద్వేషం పుట్టింది. తనకి నీ మీద ప్రేమ లేదని నీకు తెలిసింది, నువ్వు నమ్మింది. ఇదంతా ఒక్క క్షణంలో పోయిందంటే
నాకు ఆశ్చర్యంగా ఉంది జాను. ఇంతలా మీనాక్షి ఎలా ప్లాన్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. అయినా ప్లాన్ చేయటంలోనైనా మనుషుల్ని మార్చటంలోనైనా తను గ్రేట్ జాను. ఇట్టే చేసేస్తుంది. లేదు డాడీ, నేను ఫొటోస్ చూశాను. ఆ శ్రేష్ఠ గోయల్ మనిషి అని నమ్ముతున్నాను. ఫొటోస్ చూసావా? ఇప్పుడైతే నువ్వు ఫొటోస్ మాత్రమే చూసావు, కానీ ఆ రోజు నీ కళ్ళతో నిజాన్ని చూసావు. ఫొటోస్ ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు, కానీ అలాంటి పిచ్చి వేషాలు ఎవరు క్రియేట్ చేయలేరు. శ్రేష్ఠ ఆడుతున్నది డ్రామా అయితే, తను గోయల్ మనిషి అయితే అంతగా దిగజాడదు కదమ్మా. ఆ ప్రేమ్కి శ్రేష్ఠకి మధ్య రిలేషన్ ఉంది, అందుకే వాళ్ళంతా విచ్చలవిడిగా తిరిగారు. ఇదంతా డ్రామా, ఆ మీనాక్షి ఆడుతున్న డ్రామా. నేను భయపడుతున్నట్టే జరిగింది. ఆ మీనాక్షి నిన్నేదో మాయ చేసింది. నువ్వు తన దగ్గరికి వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నానమ్మా, కానీ నువ్వు నా మాట వినలేదు. చివరికి నేను అనుకున్నదే నిజమైంది. తన ప్లాన్ ప్రకారం ఒక తల్లి అది నీకు చెప్పి నిన్ను మాయ చేసింది. నువ్వు తన మాయలో పడి తను చెప్పింది నిజం అనుకుని ప్రేమ్ మీద జాలి చూపిస్తున్నావు. మీరేంటండి అలా మాట్లాడుతున్నారు? మీనాక్షికి ఏం అవసరం? మీనాక్షికే అవసరం, తనకే అవసరం. ఎందుకంటే వీళ్ళ పెళ్లి చేసిన తనే కదా. అలాంటిది వీళ్ళు విడిపోతుంటే ఎలా చూస్తూ ఉంటుంది? ఉండలేదు. అందుకే ఏవేవో ఫేక్ ప్రూఫ్స్ చూపించి తన్ని మార్చేసింది. అమ్మ జాను, వాళ్ళు ఎన్ని కథలెళ్ళినా ఎంత మాయ చేసినా నువ్వు వాళ్ళని నమ్మనని నాతో చెప్పావు కదమ్మా. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? ఎందుకు ఇంకా వాళ్ళని నమ్ముతున్నావమ్మా? ఆ మీనాకు చెప్పిందంతా అబద్ధం. అసలు అక్కకి నన్ను మాయ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అలా చేస్తుంది? డాడీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? శ్రేష్ఠ మరెవరో కాదు, మనం అనుకున్నట్టే తను ఆ గోయల్ మనిషి. నువ్వు ఒకసారి జాను వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు తనతో మాట్లాడు. మీరు కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఇలా దూరంగా ఉంటేనే బెటర్. ఎందుకు సార్? నీకు పిల్లలు కలగరు కాబట్టి.